హాయ్ అండి. ఈరోజు నేను కంట్రీకి అయితే వచ్చాను. ఇక్కడ కంట్రీకాలో దిబ్బరెట్లు అంటే చాలా ఫేమస్ అంటే అసలు అవి ఎలా తయారు చేస్తారో తయారీ విధానం అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అండి. మీ పేరు? రాంబాబు. రాంబాబు గారు. ఈ ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారండి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందండి? పొద్దున్న నుంచి మధ్యాహ్నం 10 దాకా. పొద్దున్న 10 దాకా. ఏంటండి ఫేమస్ ఇది దిబ్బరెట్లేనా? దుబ్బరొట్లండి. నిప్పుల మీద కాచి పప్పులు వేస్తాం. బాగా ఒక్కలతోటి కట్లు పోయిపోతుంది. వైట్ అంటే ఎన్ని పెట్టారండి బాగా? 11 అండి. 13 దిబ్బరెట్లు. అంటే ఇది వరకు ఏం చేసేవారండి? వ్యవసాయం చేసామండి. వ్యవసాయం. మరి ఇది ఇలా హోటల్ ఎలా పెట్టాలి అనేసి మీకు ఎప్పుడు అనిపించింది? అందుకు పెడతలేదు కదండి. దాని మీద ఇవి పెట్టుకున్నాం పని చేసి మనకి ఇలా చేస్తాం అన్న. అంటే మరి ఇంట్లో వాళ్ళే చేస్తారండి లేకపోతే ఇంకా బయట ఎవరు చేయండి, ఇద్దరు ఇంట్లో వాళ్ళు అండి, బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఇద్దరు భార్యాభర్తలు చేసుకుంటాం. మరి ఎలా ఉంటుందండి బిజినెస్? అని బిజినెస్ ఎలా చెయ్యాలండి, కష్టపడాలని కూడా చూశారు కదా. మరి డొక్కలు ఇవన్నీ బయట నుంచే తీసుకుని వస్తారండి? బయట నుంచి తీసుకొస్తాం. కష్టపడాలని కష్టపడుతూ ఉంటుందండి. అంతే కదండి మరి. కానీ ఏంటంటే కొంచెం పని ఇవ్వండి, ఆ. బాగుంటుంది. అసలు ఎలా తయారు చేస్తారండి? మినపప్పు ఇడ్లీ నోటండి. మినపప్పు ఎన్ని కేజీలకి ఇడ్లీ రవ్వ? బట్టి వస్తుందండి, బట్టి వేస్తాం. పప్పు బాగుందనుకోండి, కొన్ని పప్పు లేకపోతే అంత బాగుంది. ఇడ్లీ వెళ్తుందండి తక్కువ అండి, రొట్టె ఎక్కువ వెళ్తుంది. రొట్టె ఎక్కువ. ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్నారు? పొద్దున్న ఉదయం స్టార్ట్ చేస్తాం 10 దాకా. ఉదయం అంటే 3:30 4:30 కల్లా దొరుకుతుంది. 4:30 దొరుకుతుందండి. మినిమం ఎంతమంది వస్తూ ఉంటారండి? వస్తారండి, అలా వస్తూ ఉంటారు. అసలు ఖాళీ ఉండదండి. ఉండదండి. ఈ మధ్యలో కొంచెం సెలవు ఉందండి, సెలవు మీద ఇలా ఉందండి. చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాం, మానకుండా తీస్తున్నాం. మొన్నటి దాకానండి సెలవులండి, అందు గురించి కొంచెం వీక్ అంటే లేదని అదనమాట. ఒకటి ఎంత పడుతుందండి? 60 రూపాయలు. రొట్టె 60 రూపాయల? సగం 30 అండి. సగం 30 రూపాయలు. అంటే ముందు మరి మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఎంత కాస్ట్ అంటే? 40 అండి. 40 రూపాయలు. 40 రూపాయలండి. ఎన్ని రకాల చట్నీలు వేస్తారు? కొబ్బరి చట్నీ, శనగ చట్నీ, కారపొడి, మొత్తం 3 రకాలు. 3 రకాలు. వచ్చారండి మరి అమలాపురం అమలాపురం నుంచి టిఫిన్ చేసి ఇక్కడ బాగుంటుందండి. మేము ఇలా రావులపల్లి వెళ్తాం. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇలా అవుతాం, బాగుంటుందని. చెప్పండి. ఎక్కువగా ఏమి తింటారండి? రొట్టె తింటాం, అదే తింటాం. రొట్టె తింటారు. అంటే రొట్టెలో ఎన్ని రకాలు వేస్తున్నారండి చట్నీలు? 3 అండి.
చెరుకు పాకం కూడా ఏదో ఉన్నదంట కదండి, చెరుకు పాకం కూడా ఏదో ఉన్నది. ముందు ఆయిల్ తీసుకున్నారా? ఎంత టైం పడుతుందండి ఇలాగా రొట్టె కాల్చడానికి? ఎంత టైం పడుతుంది? ఒక 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు. ఇది వరకు మీరు స్టార్ట్ చేసినప్పుడు 20 రూపాయలు అండి, అప్పుడు 40 రూపాయలు అయితే హాఫ్ 20 రూపాయలు. అన్ని పెరుగుతున్నాయి కదా. అవునండి రేట్లు. కానీ బయట కూడా అదే కాస్ట్ ఉంటుంది అంటారా? బయట ఉంటుందండి, ఆ, బయట కూడా అంతే అండి. తగ్గడానికి ఎన్ని ఆ, రేట్లు అండి, రేట్ల మీద ఆ. ఈ మధ్యన మార్చండి, ప్లేట్ అయి మార్చండి. ఓకే. వెంకటరాజు అమ్మ, వెంకటరాజు గారు అమలాపురం. అమలాపురం నుంచి వచ్చారండి. ఇక్కడ ఏది బాగుంటుందండి ఎక్కువగా? రొట్టె అమ్మ. ఇప్పుడు వచ్చినప్పుడు ఇటు రాజమండ్రి వెళ్ళినా, రావులపల్లి వెళ్ళినా, ఇటు సైడ్ హైదరాబాద్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఆగి చేసి వెళ్తాము, టిఫిన్ చేసి వెళ్తాము. వాళ్ళు కూడా అలాగే వేడివేడిగా చేసి అప్పటికప్పుడు లైవ్లో చేసినట్టుగా చేసేస్తారు. చట్నీలు కానీ టిఫిన్ కానీ చాలా బాగుంటుందండి ఇక్కడ. అందుకే ఇక్కడ ఆగి పని కొట్టుకుని చేసి వెళ్తాం. అంటే డొక్కల పొయ్యి మీద వండటం వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. అవునమ్మా, పొలాల పొయ్యి మూల టేస్ట్ బాగుంటుంది. అలాగని కాదు, వేడివేడిగా అప్పటికప్పుడు లైవ్లో చేసి చల్లారిపోయింది, కళ్ళ ముందు చల్లారిపోయింది దాని పక్కకి పార్సిల్ పెట్టేస్తారు తప్ప వేడివేడిగా చేసి లైవ్లో ఇస్తారమ్మా. చట్నీలు కూడా అలాగే బాగా చేసి చక్కగా చేసిస్తారు. ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను. ఇది 3 రకాల చట్నీలు అయితే వేస్తారు. బొంబాయి చట్నీ, కారపొడి, పప్పు చట్నీ. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. ఇది డొక్కల పొయ్యి మీద వండటం వల్ల ఈ ఫ్లేవర్ ఏంటనేది భలే చాలా బాగుందండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంది, క్రిస్పీగా కూడా ఉంది, బాగుంది. ఈసారి వచ్చినట్టు మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను.